నమస్కారం సిటీ న్యూస్ కు స్వాగతం. వివిఐటి ఆధ్వర్యంలో దర్గా టు దుర్గా వాక్ ఉత్సాహంగా జరిగింది. 2000 మంది విద్యార్థులు ఈ వాక్ లో పాల్గొన్నారు. మస్తానయ్య దర్గా నుంచి విజయవాడ దుర్గగుడి వరకు కొనసాగిన వాక్ ను రామకృష్ణ మఠం శ్రీ భవానీ ప్రాణమాతాజీ కలిసి వివిఐటి చైర్మన్ విద్యాసాగర్ ప్రారంభించారు. స్వామి వివేకానందుడి జయంతి సందర్భంగా వివిఐటి ఆధ్వర్యంలో మస్తానయ్య దర్గా నుంచి విజయవాడ దుర్గగుడి వరకు వాక్ జరిగింది. ఈ కార్యక్రమాన్ని గుంటూరు శంకర్ మఠం శ్రీ భవానీ ప్రాణమాతాజీతో కలిసి వివిఐటి చైర్మన్ విద్యాసాగర్ ప్రారంభించారు. ఐక్యతను విద్యార్థుల్లో పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని శ్రీ భవానీ ప్రాణమాతాజీ అన్నారు. వివేకానందుడి స్ఫూర్తితో సంకల్పాన్ని సాధించే వరకు యువత పోరాడాలని ఆమె సూచించారు. దర్గా టు దుర్గా this procession and I hope all success for all these students. Arise, awake, stop not till the goal is reached. Uttishtata, Jagrata, Prapyavara, Nibodhata. Today Swamiji's 12th January special birthday, his youth day. It is famous in so many ways. We hope all success for in this procession. స్వామి వివేకానంద జయంతి నాడు దర్గా టు దుర్గా కార్యక్రమాన్ని ప్రారంభించి ఈ ఏడాదికి 10 ఏళ్లు పూర్తయిందని వివిఐటి చైర్మన్ విద్యాసాగర్ తెలిపారు. 33 కిలోమీటర్ల వాక్లో విద్యార్థినులు కూడా ఆత్మస్థైర్యంతో పాల్గొనడం హర్షణీయమని చెప్పారు. ముప్పై కిలోమీటర్లు వివిఐటి కాలేజ్ పిల్లలు నేషనల్ ఇంటిగ్రేషన్ వాక్ కింద జాన్ 12th వివేకానంద బర్త్డే నాడు లాస్ట్ 10 years నుంచి చేస్తున్నాం. ఇది ఈవెన్ మోర్ స్పెషల్ కాబట్టి, ఇది 10th ఇయర్ కాబట్టి ఇది ఈవెన్ మోర్ స్పెషల్. ఎవ్రీ ఇయర్ ఫస్ట్ ఇయర్ మొదలైనప్పుడు 200 మంది పిల్లలతో మొదలయ్యాం. ఇప్పుడు 2000 పిల్లలు పైన నడుస్తామన్నారు. దీంట్లో మేము నేషనల్ ఇంటిగ్రేషన్ ఒకటే కాకుండా మేము సాధించాలనుకుంది ఏంటంటే పిల్లలకి కాస్త కష్టపడితే ఎంత దూరమైనా వెళ్ళగలుగుతాం అనేది. ఇంటి దగ్గర అంటే రెగ్యులర్ చెప్తూ ఉంటాం, ఇంటి దగ్గర బస్ స్టాప్కి నడవలేరు అనుకుంటూ ఉంటారు పేరెంట్స్. వీళ్ళు 33 కిలోమీటర్లు ఓపికతో ఈ కాస్త ట్రై చేస్తే వెళ్తాం కదా అని సాధిస్తూ ఉన్నారు. అది లైఫ్లో ఎక్కడ ఏ అడ్డంకులు వచ్చినా కానీ ఈ కాస్త కొంచెం ఎఫర్ట్ పెడితే ముందుకెళ్తాం అనేది ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేయకుండా ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. పెన్షన్ ను 1000 నుంచి 2000కు పెంచడం పట్ల మంత్రి నక్కా ఆనంద్ బాబు హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన ప్రధాని మోదీని ప్రతిపక్ష నేత జగన్ ప్రశ్నించకపోవడం దారుణమని అన్నారు. తనపై ఉన్న కేసులకు భయపడుతున్న జగన్ ప్రధాని మోదీని తన పాదయాత్రలో ఎక్కడా విమర్శించలేదని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై జగన్ ప్రచురించిన పుస్తకం భోగిమంటల్లో వేసుకునేందుకు తప్ప ఎందుకు పనికిరాదని తెలిపారు. జగన్ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేదన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం జగన్కు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రంపై పోరాడాలని కోరారు. అర్హత లేనటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తే ఇదే విధంగా ఉంటుందంటానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. ఇలా వాళ్ళ మీడియాలో చూసా, ఆయన ఏదో గులకరాళ్ళలో నవరత్నాలు ప్రకటించాడంట. వాటిని చూసి ముందుగా చంద్రబాబు నాయుడు గారు ఈ 2000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతా ఉన్నాడని చెప్పి బ్యానర్ హెడ్డింగ్లో పెట్టారు వాళ్ళ పత్రికల్లో, ఛానల్స్లో. మేము ఆల్రెడీ నీ తండ్రి ఇస్తున్నటువంటి 200 రూపాయలది 1000 రూపాయలు ఎప్పుడో చేసాం. ఈరోజు ఆర్థిక పరిపుష్టి విషయాలన్నీ కూడా సరి చేసుకొని 1000 రూపాయలు చాలట్లేదని 2000 ఇవ్వడానికి ప్రిపేర్ అయింది ప్రభుత్వం. అధికారంలో మేమున్నాం. నువ్వేదో పగటి కళలు కానీ నేను అధికారంలోకి వస్తే అది చేస్తా ఇది చేస్తా అని ఒక తమ్ముడు ఉపన్యాసాలు ఇవ్వటం కాదు. నువ్వు ఖచ్చితంగా నీ అవసరం ప్రజలకు లేదు. ఈ రాష్ట్రంలో 180% మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పట్ల సంతృప్తిగా ఉన్నారు. అది 100% తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో సింగిల్ డిజిట్కి వెళ్ళిద్ది నీ పార్టీ, అది గుర్తుపెట్టుకో. ఈ రాష్ట్రంలో అనవసరంగా అలజడులు అశాంతి సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నావు.
ప్రజాస్వామ్యంలో అది మంచిది కాదు. నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు, విలువలు తెలియదు, నీకు దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే కేంద్ర ప్రభుత్వంతో పోరాటం చేయి, లేదా మేము చేస్తున్నాం కలిసిరా. రేషన్ డీలర్లకు కమిషన్ పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు సరుకుల కమిషన్ 75 పైసలు ఉండగా దాన్ని రూపాయి చేస్తున్నట్లు రాష్ట్ర మంత్రి పుల్లారావు ప్రకటించారు. దీనివల్ల 29,000 మంది రేషన్ డీలర్లకు లబ్ధి చేకూరుతుందని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఇది సీఎం చంద్రబాబు రేషన్ డీలర్లకు ఇస్తున్న సంక్రాంతి కానుకగా ఆయన చెప్పారు. సంక్రాంతి కానుక బ్యాగ్కు గతంలో కమిషన్ 5 రూపాయలు ఉండగా దానిని 10 రూపాయలకి పెంచినట్లు మంత్రి గుర్తు చేశారు. చిలకలూరుపేటలో పుల్లారావు మీడియాతో మాట్లాడారు. చౌకధరల దుకాణం డీలర్లు, ప్రజా పంపిణీ వ్యవస్థలో ఉన్నటువంటి డీలర్లు 29,000 మంది ఉన్నారు రాష్ట్రం మొత్తం మీద. 13 జిల్లాల నుంచి డీలర్స్ ఎవరైతే ఉన్నారో అందరి కోరిక మేరకు, అందరి రిప్రజెంటేషన్ మేరకు కమిషన్ 1 రూపీ చేస్తున్నాం. ఇంతకుముందు 70 పైసలు ఉండింది. చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చినాక 25 పైసల నుంచి 70 పైసలు చేశారు గతంలో. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయిన తర్వాతనే 70 పైసలు చేశారు. 70ని ఇప్పుడు 1 రూపీ చేస్తున్నాం. డీలర్లు అందరూ కూడా మాకు 1 రూపీ చేయమని కోరారు. 1 రూపీ ఈరోజు చేస్తున్నాం అన్నమాట. నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గర డిస్కషన్ జరిగింది, రాత్రి కాక నిన్న రాత్రి. గుంటూరు కృష్ణా పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావుతో ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువత ఆత్మీయ సమావేశం ఈరోజు నగరంపాలెం కేకేఆర్ ప్లాజాలో జరిగింది. ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి వివిధ సంఘాల ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. మార్చి 9న జరిగే ఎన్నికల్లో లక్ష్మణరావుకు బాస్టగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మణరావు మాట్లాడుతూ సమాజంలోని అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడమే తన ఎజెండా అన్నారు. ఈ నేపథ్యంలో యావత్ పట్టభద్ర ఓటర్లు తనకు ఓటు వేసి గెలిపించాలని లక్ష్మణరావు కోరారు. గుంటూరు జిల్లాలో 1,30,000 ఓట్లు నవంబర్ 6న ఎన్రోల్ అయ్యాయి. నవంబర్ 6న 1,30,000 ఓట్లు. ఇందులో 28,000 ఓట్లు రిజెక్ట్ అయ్యాయి. 1,02,000 ఓట్లు ఆమోదం పొందింది. 1,02,000 ఓట్లు ఆమోదం పొందింది. ఈ 28,000 ఓట్లు రిజెక్ట్ అయిన ఓట్లు కూడా చాలా సిల్లీ రీజన్స్. అందుకని మొదటి అంశం ఏంటంటే మనందరి దృష్టికి తేదాల్చుకుంది, ఈ రిజెక్ట్ అయిన 28,000 ఓట్లలో కనీసం 15,000 ఓట్లు మళ్ళీ మనం ఎన్రోల్ చేయించాలి. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతోత్సవాలు నిర్వహించారు. సమాజంలో జరుగుతున్న కుట్రలను ఎదుర్కొనేందుకు యువత సిద్ధంగా ఉండాలని మంత్రి నక్కా ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా అనేక చర్యలను చేపట్టిందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 157వ జయంతి వేడుకలను నిర్వహించారు. వివేకానందుని సూక్తులను యువత అనుసరించాలని ఆయన సూచించారు. వాళ్ళు నష్టపోతా ఉన్నామని చెప్పి టెక్నాలజీని ప్రమోట్ చేసి ఆ రోజున ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి 300 పైన ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకొచ్చి దాదాపు లక్షలాది మంది యువకులు ఇలా విదేశాల్లో స్థిరపడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందిస్తూ ఉన్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి దూరదృష్టి ముందు చూపుతో యువతని నడిపించిన విధానం అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళా మధ్యలో 10 సంవత్సరాలు నిర్వీర్యం అయిపోయింది యువత. ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన రాష్ట్రంలో యువత ముందడుగు వేస్తూ ఉంది. ఖచ్చితంగా ముందుకు నడిపించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. స్వామి వివేకానంద ఉపన్యాసాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు బ్రహ్మం చౌదరి, టీడీపీ నాయకులు మళ్లీ పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో యువత పాత్ర ఎంతో కీలకమని తెలిపారు. మన భారతదేశం పాశ్చాత్య ధోరణిలోకి పోతుంటే ఆయన అందరినీ మేల్కొల్పి మనలోని నైపుణ్యాన్ని వెలికినీసిన వ్యక్తి. ఇవాళ ఆయన సూక్తులు ప్రపంచవ్యాప్తంగా కానీ భారతదేశంలో ఇంత వచ్చినాయి అంటానికి కారణం ఒక చిన్న ఉదాహరణ. ఒక దశలో అన్నా హజారా గారు ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నారు. ఆయన ఆత్మహత్య చేసుకుందాం అనుకున్న చివరిలో అన్ని డబ్బులు ఖర్చు పెట్టుకొని ఒక పావలానే మిగిలింది. ఆ పావలాతోటి ఒక పుస్తకం కొనుక్కున్నాడు. ఆ పుస్తకం పేరు ఏంటంటే నేను నా భారతదేశ చరిత్ర. అది చదివి ఆయన ఈరోజు భారతదేశంలోనే గర్వించదగ్గ నిజాయితీ పరుల్లో ఒకటిగా గొప్ప వ్యక్తి ఎవరంటే అన్నా హజారే గారి. 156 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి వ్యక్తి గురించి ఈరోజు మనందరం మాట్లాడుకుంటున్నామంటే అతను ఆ రోజున ప్రపంచమంతా తిరిగినప్పుడు యువతలో నింపినటువంటి స్ఫూర్తే కారణం అని చెప్పి నేను బలంగా నమ్ముతాను. మరి స్వామి వివేకానంద పేరు మీద ఈ రోజున
ఈ దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రామకృష్ణ మిషన్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి ఆనాడు యువతను విద్యార్థులను ఇచ్చినటువంటి స్ఫూర్తిని మనకే కాదు మన భావితరాలకు కూడా ఇచ్చే విధంగా ఆ రోజునే మరి ప్రణాళికను రూపొందించుకోవడం జరిగింది. ఏపీ పంచాయతీరాజ్ మినిస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఈరోజు జడ్పీ భవన్లో జరిగింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, కార్యదర్శి నాగిరెడ్డి, కార్యనిర్వాహక కార్యదర్శి మోహన్ రావు కూచిపూడి ఈ సమావేశానికి హాజరయ్యారు. పంచాయతీరాజ్ సూపరింటెండెంట్ల గెస్టెడ్ బైలాపై చర్చించారు. అనంతరం బండి శ్రీనివాసరావు మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. పంచాయతీరాజ్ పాఠశాల నాన్ టీచింగ్ సిబ్బంది డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. అలాగే ఇంజనీరింగ్ ఉద్యోగులను అడ్మినిస్ట్రేషన్ పరిధిలోకి తేవాలన్నారు. ఇతర డిమాండ్లను ఆమోదించాలని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. 34% ఎడెక్వసీ విషయం కానీ, రికార్డేషన్ ల్యాబ్ అసిస్టెంట్ విషయంలో కానీ ప్రభుత్వం తక్షణమే స్పందించి వీరికి ఆ పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని సెటిల్ చేయాల్సింది కాబట్టి సమావేశం ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా హై స్కూల్లో పనిచేసే నాన్ టీచింగ్ స్టాఫ్, మహిళా నాన్ టీచింగ్ స్టాఫ్ 5 days స్పెషల్ క్యాజువల్ ఇవ్వాల్సిందిగాను, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మినిషియల్ పోస్టులను సీఈఓ పరిధిలో అడ్మినిస్ట్రేటివ్ పరిధిలో తీసుకోవాల్సిందిగా కూడా ఈ సమావేశం ద్వారా మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. సీఎం చంద్రబాబు దివ్యాంగులకు రెట్టింపు పెన్షన్ ప్రకటించడంపై రాష్ట్ర వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ కోటేశ్వరరావు హర్షం వ్యక్తం చేశారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు ఫ్లెక్సీకి పాలాభిషేకం నిర్వహించారు. టీడీపీ నేతలు హనుమంతరావు, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదల సంక్షేమంకు చంద్రబాబు పడుతున్న కష్టానికి 2019 ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు అండగా నిలిచి రుణం తీర్చుకుంటారని కోటేశ్వరరావు అన్నారు. విభిన్న ప్రతిభావంతులకు కనిపించే దేవుడుగా, వితంతువులకు తోబుట్టువుగా, ఎవరైతే ఆసరా కొరకు ఎదురు చూస్తున్నారో అటువంటి వారందరికీ 2019వ సంవత్సరం మర్చిపోకుండా ఉండే విధంగా సంక్రాంతికి కానుకగా వృద్ధులకి 2000 రూపాయలు, విభిన్న ప్రతిభావంతులకు 3000 రూపాయలు ఇచ్చి, ఇజ్రాయల్స్కు 3000 రూపాయలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఆయన వర్ధిల్లాలని చెప్పేసి యావత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, అదేవిధంగా మా విభిన్న ప్రతిభావంతులు, రాష్ట్రంలోని 5 కోట్ల ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పేసి ఈ గుంటూరులో జరిగినట్టు మా యొక్క పాలాభిషేకం సాక్షిగా తెలియజేస్తా ఉన్నాను. భారతదేశం గర్వించదగ్గ నాయకుడిగా వికలాంగుల పట్ల ఆయన చూపిస్తున్న శ్రద్ధ, వికలాంగుల పట్ల ఆయన చూపిస్తున్న ప్రేమ దీనికి నిదర్శనం. ఆనాడు రామన్న, ఈనాడు చంద్రన్న. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మాస్టర్ అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యాన సాగుతున్న క్రీడా పోటీలు ఈరోజు హోరాహోరీగా సాగాయి. వివిధ కేటగిరీల వారీగా సాగిన ఈ క్రీడల్లో క్రీడాకారులు తమ సత్తా చాటారు. 3 హై జంప్లో 65 ఏళ్ల వృద్ధులు విజయం కోసం శ్రమించారు. అలాగే వెటరన్ క్రీడలో తమ ప్రతిభను చాటారు. మహిళా కేటగిరీలో డిస్కస్ త్రో పోటీలు ఉత్కంఠభరితంగా సాగాయి. యోగా, స్విమ్మింగ్ క్రీడ ద్వారా ప్రాచుర్యం పొందిన జై హింద్తో పాటు పలువురు విజేతలను మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ నేతలు అభినందించారు. జడ్పీలో ఈరోజు స్వామి వివేకానంద జయంతోత్సవం జరిగింది. స్టెప్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జేసీ ఇంతియాజ్, ఎమ్మెల్సీ రామకృష్ణ హాజరయ్యారు. స్వామి వివేకానందుణ్ణి యువత ఆదర్శంగా తీసుకుని ఉజ్వల భారతావని నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఇంతియాజ్ పిలుపునిచ్చారు. భారత ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిన మహనీయుడు వివేకానంద అన్నారు. స్వామి వివేకానంద జయంతి సందర్భంగా జడ్పీలో యువజన దినోత్సవం జరిగింది. స్టెప్ సీఈఓ రజనీప్రియ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో యువత, విద్యార్థులు పాల్గొన్నారు. వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకుముందు జడ్పీ కాంపౌండ్లో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను ఇంతియాజ్, రామకృష్ణ వీక్షించి యువజన ప్రగతి కార్యక్రమాలను ప్రశంసించారు. వివేకానంద గారి చాలా సూక్తులతో పాటు వాళ్ళు గత సంవత్సరం నుంచి చేపట్టిన కార్యక్రమాలని, ముఖ్యంగా ట్రైనింగ్స్, ఈ యూత్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ కానివ్వండి, అవేర్నెస్ కానివ్వండి, వాళ్ళకు ట్రైనింగ్స్ కానివ్వండి, వాటన్నిటి మీద నిర్వహించిన అన్ని ఫంక్షన్స్ని, వర్క్షాప్స్ని, వాటన్నిటిని, ఆ ఫోటోలన్నింటినీ ఎంపిక చేసి ఇక్కడ ఎగ్జిబిషన్గా పెట్టడం జరిగింది. చాలా చక్కగా యూత్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వారు యూత్ని మౌల్డ్ చేయడానికి అన్ని రకాలుగా మరి వాళ్ళు ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎపెక్స్లో స్వామి వివేకానంద 157వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వివేకానందను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని డాక్టర్ శ్యామ్ సుందర్ మూర్తి పిలుపునిచ్చారు.
ఆత్మవిశ్వాసంతో యువత ముందుకు వెళ్లినప్పుడు ఉన్నత లక్ష్యాలను చేరుకోగలుగుతారని డాక్టర్ పి శ్యామ్ సుందర్ మూర్తి అన్నారు. ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ సంస్థలో స్వామి వివేకానంద 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తన ఉపన్యాసాల ద్వారా యువతకు ఎంతో స్ఫూర్తినిచ్చారని తెలిపారు. ఆయన చెప్పిన సందేశాల్లో ముఖ్యమైనవి నిర్భయత్వం, ఆత్మవిశ్వాసం, దైవ విశ్వాసం. నీవు మొదట ఆచరించి ఇతరులకి ఆచరింపచేయి, మంచిగా ఉండు, మంచిని చెయ్యి. ఇవి చాలా ముఖ్యమైన సందేశాలు. తర్వాత ఆయన చెప్పే వాటిల్లో ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్యవరా నిబోధత, లెమ్ము, మేల్కొనుము, నీ గమ్యము చేరు వరకు విశ్రమించకము అనే సూక్తి అది అన్ని రంగాల్లో కూడా అది వర్తిస్తుంది. యువత ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమని ఎపెక్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ కె నాగేశ్వరరావు చెప్పారు. విజ్ఞానదాయకమైన చదువు అవసరమన్నారు. వివేకానందుని బోధనతో యువతకు ఎంతో తోడ్పాటునందించాయని అన్నారు. యువత అంటే 16 ఏళ్ల నుంచి 35 సంవత్సరాల వయసుకైనా మంచి ఫౌండేషన్ పెడితే దేశ నిర్మాణం అద్భుతంగా ఉంటుంది. వివేకానందుని యొక్క బోధనలో యువతలో కొత్త జీవితానికి ఒక నాంది పలకటం అనేది ఆరంభమవుతుంది. నేను గత 20 సంవత్సరాలు చూస్తున్నాను. వివేకానంద యొక్క బోధనలు అధ్యయనం చేసి వాళ్ళ జీవితంలో ఆవలించుకొని ఇవాళ అనేకమైన చైతన్యవంతులైన డాక్టర్ని, ఇంజనీర్స్ని, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, సైంటిస్ట్ని రకరకాల నేను చూడగలుగుతున్నాను. ఈ యువతకి సరైన మార్గం కావాలి. ఆ మార్గం దే ఆర్ రెడీ టు ఫాలో, ఓన్లీ థింగ్ వీ హ్యావ్ టు గైడ్ దెమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. గుంటూరు లక్ష్మీపురంలో విరించి ఫ్యాషన్ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి ముఖ్య అతిథిగా హాజరై షోరూంను ప్రారంభించారు. గుంటూరు నగరం ఫ్యాషన్ సిటీగా రూపుదిద్దుకుంటోంది. ఈ మేరకు ఇప్పటికే అనేక పెద్ద పెద్ద వ్యాపార సంస్థలు నెలకొల్పగా తాజాగా విరంచి పేరుతో మరో షోరూం ఏర్పాటైంది. లక్ష్మీపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన విరంచి ఫ్యాషన్ షోరూంను విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర స్వామి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆలపాటి రాజా, ఎమ్మెల్సీ డొక్క మాణిక్యవర ప్రసాద్, రాయపాటి శ్రీనివాస్, వనుకూరి శ్రీనివాస్ రెడ్డి, కిలారి రోసయ్య, విరంచి షోరూం ప్రొపరేటర్ మర్రెడ్డి రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వినియోగదారులకు లేటెస్ట్ డిజైన్లతో నాణ్యమైన వస్త్రాలు అందించి మంచి ఆదరణ పొందాలని ఈ సందర్భంగా అతిథులు సూచించారు. అదేవిధంగా షోరూం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను అందిస్తున్నట్లు రామకృష్ణారెడ్డి వెల్లడించారు. నలభై ఒక్క రోజులైతే 41 రోజులు, 60 రోజులైతే 60 రోజులు భోజనం పెట్టి అయ్యప్ప దీక్షా పనుల్ని దీక్ష ద్వారా అయ్యప్ప స్వామి దర్శనానికి పంపించే వ్యక్తి మా రామకృష్ణారెడ్డి. అలాంటి రామకృష్ణారెడ్డి ఈ గుంటూరు లక్ష్మీపురం ఈ ప్రాంతంలో ఇచ్చిన అంత అత్యద్భుతమైన విరంచి ఫ్యాషన్ షోరూమ్ ఏర్పాటు చేయడం చాలా గొప్ప విషయం. ఎందువల్లంటే అమ్మవార్లు కట్టుకున్న చీరలు, కాంచీపురం చీరల దగ్గర నుంచి అన్ని రకాలు వస్త్రాలు ఈ గుంటూరు ప్రాంతంలో ఇవ్వాలి, మనం ఇక్కడ పరిచయం చేయాలి. అలాగే విశాఖపట్నం, హైదరాబాదు, రాజమండ్రి అన్ని ప్రాంతాల్లో ఇక్కడి నుంచి ప్రారంభించి అన్ని చోట్ల ప్రారంభింప చెయ్యాలని నేనే సలహా ఇచ్చా. నువ్వు ఇది అత్యద్భుతంగా పెట్టాలని. మా రామకృష్ణారెడ్డి అంటే నాకు చాలా ప్రాణం. నిజంగా అలాంటి వాటికి ఓపెనింగ్లు నేను ఎప్పుడు రాను. ఈ మధ్యకాలంలో ఒకటి చేశాను. నాదంతా పోరాటమైన జీవితం. హిందూ దేవాలయాల కోసం, మతం కోసం ధర్మ పోరాటం చేసే ఏకైక పీఠం విశాఖ శ్రీ శారదా పీఠం. స్వరూపానంద స్వాములు గారి చేత పవిత్ర హస్తాలతో ఈరోజు ప్రారంభించినందుకు మరి నిజంగా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మా శివరామకృష్ణారెడ్డి గారి భవిష్యత్తు వ్యాపారం దిందనాభివృద్ధి కావాలని చెప్పి ఆ యొక్క స్వరూపానంద స్వామి గారి ఆశీస్సులు ఉండగా ఇంకొంచెం ఒక మెట్టు వ్యాపార రంగంలో కూడా ఫస్ట్ టైం అడుగుపెట్టాడు. అంతకుముందు రాజకీయ రంగంలో ఉన్నాడు. ఈ 2019 సంవత్సరం వారి కుటుంబానికి మంచి జరగాలని చెప్పి ఈ విరించి ఫ్యాషన్స్
ఒక వినూత్నమైనటువంటి నాణ్యమైనటువంటి సరసమైనటువంటి ధరలకు ఇచ్చేటువంటి ఒక షోరూమ్గా ఎదగాలని చెప్పి ఆ భగవంతుడు ఆ శక్తి ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ప్రారంభం సందర్భంగా గుంటూరు కస్టమర్లందరికీ కూడా మంచి సరసమైన ధరలకి నాణ్యమైన బట్టల్ని అందిస్తారని చెప్పేసి ఆ దిశగా విరించి షాపు రానున్న రోజుల్లోనే గుంటూరులో ఒక ప్రఖ్యాత షాపుగా పెరొందించేదానికి స్వామివారి ఆశీస్సులతోటి ప్రారంభించిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ సుముహూర్తాన మరి వస్త్రప్రియులందరికీ కూడా మంచి ఆఫర్లు ఇవ్వాలని చెప్పేసి యాజమాన్యం నిర్ణయం తీసుకుని ఉంది. కంచిపట్టు, గద్వాల, ఉప్పాడ, వెంకటగిరి, బెనారస్ అన్ని రకాలైనటువంటి మహిళలు మెచ్చే అన్ని రకాలైన వస్త్రాలపై 20% ప్రత్యేక డిస్కౌంట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేయడం ఉంది. నాగార్జున ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో మెరిట్ స్కాలర్షిప్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. జేకేసీ కాలేజ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర, కొండపల్లి బసవపున్నయ్య తదితరులు పాల్గొన్నారు. మొత్తం 400 మంది ప్రతిభ గల పేద విద్యార్థులకు 40 లక్షల విలువైన మెరిట్ స్కాలర్షిప్లను పంపిణీ చేశారు. పేదల విద్యాభివృద్ధి కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు వెల్లడించారు. కలెక్టరేట్ రోడ్లోని మార్జిన్లోని తోపుడు బండ్లు, దుకాణాల తొలగింపుతో చిరు వ్యాపారులు వీధిన పడ్డారు. 30 ఏళ్లుగా ఫుట్పాత్పై చిరు దుకాణాలతో జీవనం సాగిస్తున్న తమ పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ తోపుడు బండ్లను, పండ్లు, కూల్ డ్రింక్స్ బండ్లను నగరపాలక సంస్థ సిబ్బంది బలవంతంగా లాక్కెళ్లారని ఆరోపించారు. కాయాకష్టంతో బ్రతుకుతున్న తమను వీధులు పాలు చేయొద్దన్నారు. నగరం పాలెం కలెక్టరేట్ రోడ్ మార్జిన్లో కనీసం 3 అడుగులు కేటాయించి తమకి జీవనోపాధికి ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ను జాతీయ చిరు వ్యాపారుల సంఘం జిల్లా అధ్యక్షులు గాలయ్య అభ్యర్థించారు. పొద్దుట సాయంత్రం దాకా 10 మంది కూడా ఆ మార్జిన్ రోడ్లో నడవరు. కనీసం ఆ రోడ్డు ఖాళీగా ఉన్న రోడ్లో పెట్టుకుంటామంటే కుదరదు అని కమిషనర్ గారు ఏళ్ళగా మాట్లాడతాం. అసలు మీరు వెండర్స్కి లైసెన్స్లు ఏమంటాం, మీరు అక్కడ ఉండటానికే లేదంటాం. అసలు ఇష్టానుసారంగా ప్రభుత్వ అధికారులు మాట్లాడుతున్నారు. పేద ప్రజలపై జాలి చూపించిన అధికారులే, ఐఏఎస్ ఆఫీసర్లే ఇలా మాట్లాడితే మాకు దిక్కెవరున్నారు, మాకు రక్షణ ఏంటి? ఎన్టీఆర్ స్టేడియంలో ఈరోజు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్ ఉత్సాహంగా సాగింది. ఎల్వీఆర్ క్లబ్ కుటుంబ సభ్యులకు ఈ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన రన్నింగ్, మ్యూజికల్ చైర్ వంటి పోటీలలో పిల్లలు, పెద్దలు ఉల్లాసంగా పాల్గొని తమ ప్రతిభను చాటారు. అందరిలో క్రీడా స్ఫూర్తిని నింపే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు రాయపాటి శ్రీనివాస్ తెలిపారు. ఈనాడు ఇక్కడ ఎన్టీఆర్ స్టేడియంలో ఈ యాక్టివిటీని కండక్ట్ చేస్తున్నాము. అందరికీ కూడా ఎల్వీఆర్ క్లబ్ మెంబర్లకి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నూతన సంవత్సరం, సంక్రాంతి, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అన్ని విధాలా కూడా వారి కుటుంబం మంచిగా ఎదగాలని చెప్పని, మంచిగా ఉండాలని చెప్పని, వారు వ్యాపారం చేసినా, వ్యవసాయం చేసినా, లేకపోతే ఉద్యోగం చేసినా, ఏ రంగంలో ఉన్నా కూడా వారందరికీ కూడా మంచి జరగాలని చెప్పని భగవంతుని ప్రార్థిస్తూ తమను బీసీఏ నుండి ఎస్టీలోకి చేర్చుతామన్న హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని మేదర సంఘం జిల్లా అధ్యక్షులు కందికట్టు నరసింహారావు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద మేదర సంఘం నిర్వహించిన మేదర గర్జన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సంఘ నేతలు సత్యనారాయణ, నాగేశ్వరరావు, వెంకట్, శ్రీనివాసరావుతో కలిసి నరసింహారావు మాట్లాడారు. గత ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను చంద్రబాబు అమలు చేయాలన్నారు. ముఖ్యంగా వెదురు పెంపకానికి జిల్లాకు 100 ఎకరాలు ఇచ్చి పక్కా ఇళ్లు అందించాలని కోరారు. మా యొక్క బీసీలు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఎస్సీ ఎస్టీగా ఉందండి. ప్రజెంట్ మా భారతదేశం, మా ఆంధ్రప్రదేశ్లోను, తెలంగాణ, కొంత 2-3 రాష్ట్రాల్లోనే బీసీఏలో ఉంది. కాబట్టి మా యొక్క కులాన్ని ఎస్టీలో మార్చాలని, అంతేకాకుండా మాకు ఆధారమైనటువంటి ఎదురుని పూర్తిగా సబ్సిడీ కాకుండా పూర్తి హక్కు మాకు ఇచ్చే విధంగా, అంటే ఎదురు పండించుకునే విధంగానండి. జిల్లాకి 100 ఎకరాలు చొప్పున మాకు ఇస్తే మేమే పండించుకుంటూ మా మేదర పనికి మేము న్యాయం చేయగలిగిన వాళ్ళు అవుతాము. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.